ఈరోజు సిద్ధపాటు అనే ఒక అంశాన్ని తీసుకొని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సిద్ధపాటు కలిగిన జీవితం. మనకు తెలుసు, మనము ఏ పని చేయడానికి పూనుకున్నప్పటికీ, ఏ పని చేయాలనుకున్నా సిద్ధపాటు లేకుండా ఏ పని మనము చేయం కదా. ఏ పని చేయాలనుకున్నా సిద్ధపాటు లేకుండా మనం ఏ పని కూడా చేయం. ఏదైనా ఊరు వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా, చివరికి పడుకోవాలన్నా కూడా కదా, నిద్రపోవాలన్నా, భోజనం చేయాలన్నా, ఏ పని చేసినప్పటికీ మనము ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి మనం ఆ పని చేయడానికి సిద్ధపడతాం. సిద్ధపాటు అని అంటే అర్థం ఏంటి? ప్లాన్ చేసుకోవడం కదా, ప్లాన్ చేసుకోవడం. సిద్ధపాటు లేకుండా ఏ పని కూడా చేయలేము కూడా. ఏదో వచ్చింది, సడన్గా ఆలోచన వచ్చింది కదా, ఆ పని చేసేద్దాము అనుకోవడానికి కుదరదు. ఎందుకు? ఆ పనికి సక్సెస్ అవ్వదు. ఆలోచన వచ్చింది వెంటనే ఏ రిసోర్సెస్ లేకుండా, ఏ అవసరతలు ఆ పని చేయడానికి ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేయకుండా మనము పని చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. కాబట్టి ఒక పని కంప్లీట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా సిద్ధపడతాం కదా. ప్రయాణం చేస్తున్నాం అనుకున్న ఒక చోటు నుంచి ఒక చోటుకి ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలంటే దానికి తగిన సిద్ధపాటు కూడా మనము కలిగి ఉంటాం. మనం వేసుకునే డ్రెస్ విషయంలో కావచ్చు, మనం ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎన్ని రోజులు ఉంటాము, దానికి అవసరమైన ఖర్చు విషయంలో కదా, దానికి కావలసిన అవసరతలన్నిటినీ చూసుకున్న తర్వాతనే మనము ప్రయాణం చేస్తాం. అయితే ఈ ప్రయాణం చేసే సమయంలో ఎవరైనా వెళ్ళవచ్చు కదా. అంటే నల్లవాడు, తెల్లవాడు, పొట్టివాడు, పొడుగువాడు, మంచివాడు, చెడ్డవాడు, ఈ ప్రయాణంలో ఎవరైనా వెళ్తారు, ఎవరైనా ప్రయాణం చేస్తారు, ఎవరైనా ప్రణాళిక కలిగి ఉంటారు, ఎవరైనా సిద్ధపాటు కలిగే వెళ్తారు. అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఈ ప్రయాణం చేస్తారు. అందులో ఏ అనుమానం లేదు కదా మనకి. అయితే మనకు కనిపించే ఈ సిద్ధపాటుల్లో, మనము సిద్ధపడుతున్న ఈ పరిస్థితులలో ఒక్క విషయాన్నే మనం గమనించాలి. మనం ఏదైతే సిద్ధపడుతున్నామో ఇవన్నీ కూడా బాహ్యానికి సంబంధించినవి కదా. అన్నీ కూడా మనకు కనిపించేవి. నేను ప్రయాణమై వెళ్తున్నాను అని అంటే నా డ్రెస్అప్ విషయంలో కావచ్చు, నేను బట్టలు సర్దుకోవడం విషయంలో కావచ్చు, నా దగ్గర ఉన్న డబ్బు విషయం కావచ్చు, ఏదైనా కానీ బయటికి సంబంధించి కనిపించేదానికి సంబంధించిన సిద్ధపాటును మనం కలిగి ఉంటాం కదా. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాము అని అంటే వాటికి అన్నిటికి సంబంధించిన రిసోర్సెస్ మనం ప్రిపేర్ చేసుకుంటాము. అవి కనిపించేవి. అవి ఉంటేనే మనం అక్కడికి వెళ్ళగలం. అక్కడికి వెళ్ళడానికి మనం ఎంతగా సిద్ధపడుతూ ఉన్నప్పుడు, సిద్ధపాటు లేకుండా వెళ్తే అది ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉన్నప్పుడు, కనిపించే ఈ ప్రపంచంలోనే, కనిపించే ఈ లోకంలోనే మనకు ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉంది, ఖచ్చితమైన సిద్ధపాటు ఉన్నప్పుడు కనిపించని పరలోక రాజ్యము చేరుకోవాలి అని అంటే మనము ప్రిపేర్ అవుతున్న ఈ సిద్ధపాటు ఏ కోసానైనా పనికొస్తాయా? మనము ఎంతగా డ్రెస్అప్ అయినా, మనం ఎంతగా డబ్బులను సిద్ధపరచుకున్నా, మనం ఎన్ని అవసరతలు కావాలో వాటన్నిటిని సిద్ధపరచుకున్నప్పటికీ క్రైస్తవుడు, విశ్వాసి యొక్క గోల్ ఏంటి? పరలోక రాజ్యమేగా, నిత్య జీవమేగా. ఈ నిత్య జీవానికి వెళ్ళడానికి కనిపించే ఈ సిద్ధపాటు ఎంతవరకు పనికొస్తుందంటారు? ఇది ఏమైనా పనికొస్తుందా? మనం సిద్ధపడుతున్నాం కదా, ఏ పని చేయడానికైనా సిద్ధపడుతున్నాం. ఈ సిద్ధపాటు పరలోక రాజ్యం వెళ్ళడానికి పనికొస్తుందా? బాహ్య ప్రపంచంలోనే మనకు అవసరతలు తీర్చబడాలంటే కొద్దిగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నప్పుడు, పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే మనం ఇంకా ఎంతగా సిద్ధపడవలసిన అవసరం ఉందో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం కదండి. కనిపించని పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే కనిపించే సిద్ధపాటు ఎట్టి పరిస్థితులలో పని చేయదు, నయా పైసా పనికిరాదు కదండి. మనకు తెలియని విషయమేం కాదు.
అయితే కనిపించని ఆ పరలోక రాజ్యానికి మనం సిద్ధపడాలి అని అంటే కనిపించని నీ హృదయ స్థితి మీద ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదండి. పరలోక రాజ్యము చేరాలి అని అంటే బయట మనం పడుతున్నా చూడడానికి బాగానే ఉండొచ్చు, ఆత్మీయులుగా కనపడుతూ ఉంటాం, సంఘానికి చక్కగా వెళ్తాం, క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటాం కదా, వాక్యము చదువుతూ ఉంటాం. కనిపించే ప్రిపరేషను లేకపోతే ఎదుటివారికి ఏదైతే మనం కనిపించే ప్రయత్నం చేస్తున్నామో ఆ సిద్ధపాటు నన్ను మనల్ని పరలోకం చేరుస్తుందంటారా? ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కనిపించే ప్రిపరేషను ఎట్టి పరిస్థితులలో నన్ను పరలోకం చేర్చదు. పరలోకం చేర్చబడాలి అని అంటే నీకు నాకు మనకున్న ఒకే ఒక గోలు నిత్య జీవం. నేను అందుకొరకే క్రీస్తు వారిని అంగీకరించా. నరకము నుంచి తప్పించబడడానికి, పాపము నుంచి నేను విమోచించబడడానికి క్రీస్తు వారిని నేను అంగీకరించా కదా. నా గోల్ అది. ఆయనను అంగీకరిస్తే ఆయన పరలోకం తీసుకెళ్తానన్నాడు, నన్ను నరకం నుంచి తప్పిస్తానన్నాడు. అందుకే ఆయన వచ్చాడు. నేను అంగీకరించాను. ఇప్పుడు ఆయనని ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం వెళ్ళాలి కదా. పరలోక రాజ్యం వెళ్ళాలి. పరలోక రాజ్యం కనిపించనిది. పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే నేను ఈ లోకంలో పడుతున్న నా శక్తి చేత, నా జ్ఞానం చేత, నా ఆలోచన చేత నేను ఎంతగా ప్రణాళిక వేసుకున్నప్పటికీ నేను ఎట్టి పరిస్థితులలో ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేను అనే విషయము మనము ఖచ్చితంగా గమనించాలి, గ్రహించాలి. అయితే పరలోక రాజ్యం వెళ్ళాలంటే మరి ఏం చేయాలి? ఒక చోట మనం చూస్తాం కదా, క్రీస్తు వారు మాట్లాడతాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటుంది? హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూస్తారు. ఎవరు చూస్తారు? హృదయ శుద్ధి కలవారు. బాహ్య శుద్ధి కాదు. బయట స్నానం చేస్తాం, శుద్ధీకరణ చేసుకుంటాం కదా, మన శరీరాన్ని పరిశుద్ధపరచుకునే ప్రయత్నం చేస్తాం, ఇంటిని మనం క్లీన్ చేసుకుంటాం, పరిస్థితులను క్లీన్ చేసుకునే పరిస్థితులు మనం చేస్తూ ఉంటాం. బయట శుద్ధీకరణ ఎట్టి పరిస్థితుల్లో నన్ను మనల్ని పరలోక రాజ్యము చేర్చదు. కానీ ఎవరు దేవుణ్ణి చూస్తాడు? పరలోకంలో ఉన్న తండ్రిని ఎవరు చూడగలరు? హృదయ శుద్ధి కలవారు మాత్రమే. హృదయ శుద్ధి లేకుండా దేవుణ్ణి ఎట్టి పరిస్థితులలో చూడలేరు. ఇది దేవుని వాక్యము ఖచ్చితంగా మాట్లాడుతున్న మాట. బయటికి ఎన్నో విషయాలు నేను మాట్లాడవచ్చు. నేను ఆత్మీయురాల్ని, సంఘానికి వెళ్తాను, క్రమం తప్పకుండా వెళ్తాను, ఆరాధన చేస్తాను. ఆయన బయటి రూపాన్ని చూసేవాడు ఎట్టి పరిస్థితుల్లో కాడు. ఆయనను ఎవరము కూడా మోసం చేయలేం మనం. ఆయనకు తెలియదు మన పరిస్థితి ఏంటో ఖచ్చితంగా తెలుసు. ఈ విషయాన్ని మనము ఈ మాసంలో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు? ఈ సంవత్సరం అయిపోబోతుంది. 24కి రాదు, 2024కి రాదు. ఒక సంవత్సరం గడిచిపోతుంది అని అంటే మనం నిన్నటి దినాన్ని చూసాం. ఏమని? ఆయన రాకడకు ఇంకొక సంవత్సరము మనం దగ్గరయ్యామని, లేకపోతే మన మరణానికి ఇంకొక సంవత్సరం దగ్గరయ్యామని. దగ్గర అవుతున్నామంటే పరిస్థితి ఏంటి? సిద్ధపాటు కలిగిన జీవితం కావాలి కదా. సిద్ధపాటు కలిగిన జీవితం అని అంటే నేను బయట సిద్ధపడుతున్న విషయాలు కాదు నాకు కావాల్సింది. లేకపోతే ఆయన నన్ను పరలోకం తీసుకెళ్తాడు కాబట్టి ఆయనను నేను బయట పనుల ద్వారా, క్రియల ద్వారా సంతోషపెట్టలేను. ఖచ్చితంగా నా హృదయము శుద్ధిగా లేకుండా, పరిశుద్ధంగా లేకుండా, పవిత్రంగా లేకుండా ఆయన నన్ను పరలోక రాజ్యము ఎట్టి పరిస్థితులలో తీసుకువెళ్ళాడు. అయితే నేను చేయాల్సిన పని ఏంటి? హృదయాన్ని శుద్ధి చేసుకోవడమే మనం చేయాల్సిన పని. శుద్ధీకరణ చేసుకుంటూ బ్రతకడమే మనం చేయాల్సిన పని. అంతకంటే ఏం పని లేదు క్రైస్తవులకి, వేరే పనే లేదు. పరిశుద్ధపరచుకుంటూ జీవించడం తప్ప వేరే పని లేదు క్రైస్తవులకి. ఎందుకు? లేకపోతే వెళ్ళలేను, నేను పరలోక రాజ్యానికి వెళ్ళలేను. అందుకొరకే నేను ఆయనను నమ్ముకున్నా. వీలైతే నేను వెళ్తాను, వీలైతే నాతో పాటుగా నాకు అప్పచెప్పిన వారిని తీసుకువెళ్తాను. ఇది నా క్రైస్తవ విశ్వాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ పని నాకు అప్పచెప్పాడు ఆయన. ఫస్ట్ నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు వీలైతే నీ చుట్టుపక్కల వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేయి. ఇది నేను చేయాలి, నువ్వు చేయాలి, మనం చేయాలి. శుద్ధీకరణ లేకుండా దేవుణ్ణి చూడలేం కదండి.
ఇంకొక మాట క్రీస్తు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడుగానే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఖచ్చితంగా క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్తామా? క్రీస్తు వారు మాట్లాడుతున్నారు, వెళ్ళలేం, ఎట్టి పరిస్థితులలో వెళ్ళలేం. అయితే ఎవరు వెళ్తారు పరలోక రాజ్యానికి? పరలోక రాజ్యములో ఉన్న పరమందున్న నా తండ్రి చిత్తాన్ని చేసినవాడు మాత్రమే పరలోక రాజ్యము వెళ్తాడు కదండి. ఆశ్చర్యం వేస్తుంది తర్వాత మాటలు మాట్లాడితే, తర్వాత వచనాన్ని చూసినప్పుడు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. ఎవరితో మాట్లాడుతున్నారు క్రీస్తు వారు? విశ్వాసులతోనా అవిశ్వాసులతోనా? విశ్వాసులేగా వీళ్ళు. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు. మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అదేంటయ్యా, నేను మీ నామమున ప్రార్థన చేసుకున్నాను, నీ నామమున సంఘానికి వెళ్ళాను, నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టాను, నీ నామమున స్వస్థపరిచాను. సేవకులు కూడా ఉన్నారు అందులో కదండి. వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు. మీరెవరో నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నాడు ఆయన? అక్రమము చేయువారలారా, అక్రమము చేయువారలారా. క్రమము కానిది మీరేదో చేస్తున్నారు, దేవుని చిత్తము కానిదేదో చేస్తున్నారు. మరి దయ్యాలు ఎలా వెళ్ళగొట్టబడతాయి, స్వస్థతలు ఎలా వెళ్ళగొట్టబడతాయి అనే డౌట్ మనకు చాలాసార్లు వస్తుంది కదా. ఇక్కడ దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. మరి వాళ్ళకు వరాలు లేకపోతే, దేవుని ఆత్మ లేకపోతే ఎలా వెళ్ళగొట్టబడుతున్నారు, ఎలా వెళ్ళగొడుతున్నారు? ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎలా జరుగుతున్నాయి ఈ అద్భుతాలు? వాళ్ళు సేవకులేగా. మరి వాళ్ళనే, ఎన్ని అద్భుతాలు చేసిన వాళ్ళనే మీరెవరో నాకు తెలియదు అంటున్నాడేంటి ఆయన అంటే, అక్కడ మనకు ఇది వేరే టాపిక్ యాక్చువల్గా, కానీ సందర్భం వచ్చింది కాబట్టి అనుమానాలు ఉంటాయి కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతాను. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. కృపావరముల విషయములోను పిలుపు విషయంలోనూ ఆయన పశ్చాత్తాపపడడు. ఇర్రివకబుల్ అనే మాట రాయబడి ఉంటుంది అక్కడ. ఇర్రివర్సబుల్ అని అంటే ఆయన వెనక్కి తీసుకోడు అని అర్థం. అంటే కృపావరముల విషయంలో లేకపోతే పిలుపు విషయంలో, సపోజ్ దేవుడు నన్ను పిలిచాడు, సేవ చేయడానికి పిలిచాడు, లేకపోతే విశ్వాసిగా ఉండడానికి పిలిచాడు, క్రైస్తవునిగా జీవించడానికి, పరలోక రాజ్యానికి ఆయన నన్ను పిలిచాడు. నేనేం చేస్తున్నాను? సేవకునిగా చాలా నమ్మకంగా జీవించాను. మొదట్లో విశ్వాసంలో చాలా బలంగా ఉన్నా. తర్వాత నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. అది చూసుకొని నేను మురిసిపోయా. దేవుడు నాకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు. ఏమని రాయబడింది? కృపావరముల విషయంలో పిలుపు విషయంలో ఆయన పశ్చాత్తాపడడు. అంటే ఆ వరాన్ని ఆయన నాకు అనుగ్రహించాడు. స్వస్థపరిచే వరాన్ని ఆయన నాకు ఇచ్చాడు. పరిచర్య చేసే వరాన్ని ఆయన నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను పరిచర్య చేస్తున్నాను నమ్మకంగా కొంతకాలం, దయ్యాలను వెళ్ళగొడుతున్నా. అయితే కొంతకాలం జరిగిన తర్వాత దయ్యాలు వెళ్ళిపోతున్నప్పుడు, స్వస్థపరచబడుతున్నప్పుడు నాలో గర్వము తలకెక్కుతుంది. నేను ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళగొడుతున్నాను, నేను ప్రార్థన చేస్తే స్వస్థపరచబడుతున్నారు, నేను నా పరిచర్య, నా సంఘము, నేను అనే గర్వము తలకెక్కినప్పుడు మరి దానిని దేవుడు వెనక్కి తీసుకుంటాడా ఆ గిఫ్ట్స్ని అంటే తీసుకోడు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి వ్యతిరేక అక్రమము చేయువారలారా అంటే తన సొంతంగా తన రాజ్యాన్ని స్థాపించుకోవడానికి, తన సంఘాన్ని విస్తరింప చేసుకోవడానికి, తన నేమ్ కొరకు, తన ఫేమ్ కొరకు నేను ప్రార్థన చేస్తే, తల మీద చేయించి ప్రార్థన చేస్తే, ఆయిల్ రాసి ప్రార్థన చేస్తే, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా సంఘాల్లో. ఆ పరిచర్య
ప్రార్థన చేస్తే అని ఎవరైతే అనుకునే ప్రయత్నం చేస్తారో వారికి దేవుడిచ్చిన వరాన్ని వెనక్కి తీసుకుంటాడా అంటే తీసుకోడు. ఆ విషయాన్ని ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? పశ్చాత్తాపడడు. సరే నీకు ఇచ్చాను ఆ వరాన్ని. సపోజ్ ఒక బర్త్డేకి నేను బర్త్డేకి వెళ్తున్నాం. బర్త్డేకి ఇప్పుడు నా దియ బర్త్డేకో ఫియా బర్త్డేకో మీరు వచ్చారు. వస్తూ గిఫ్ట్ పట్టుకొచ్చారు. ఆ పాపకు గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు. చాలా వాల్యుబుల్ గిఫ్ట్ అది ఇచ్చారు, వెళ్ళిపోయారు. మీరు ఆ పాప ఆ గిఫ్ట్ను మీరు సక్రమంగా వాడుకుంటుందనా, లేకపోతే పగలగొడుతుందనా, లేకపోతే సరిగా వాడుకోదని చెప్పేసి మీరు ఇచ్చి వెళ్తారా? అదంతా మీకు సంబంధంలా కదా. బర్త్డేకి వచ్చాను, గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళాలి అంతే. తర్వాత ఎలా వాడుకుంటారనేది తనకు సంబంధించిన విషయం. ఆ పాప పగలగొడుతుందా, నాశనం చేసుకుంటుందా, తర్వాత పాడు చేసిందని చెప్పేసి పాడు చేసిన గిఫ్ట్ను మీరు వెనక్కి తీసుకుంటారా? సరిగా వాడుకోవట్లేదని చెప్పేసి మీరు గిఫ్ట్ను వెనక్కి తీసుకుని వెళ్తారా? లేదు కదా. ఒకసారి ఇచ్చిన తర్వాత ఇచ్చేసినట్టే. మనమే అలా ఉన్నప్పుడు పరలోకపు తండ్రి కూడా అదే చేస్తున్నాడు. ఒకసారి ఇవ్వబడిన గిఫ్ట్, ఒకసారి పిలుపు, ఒకసారి పిలిచిన తర్వాత దానిని ఆయన వెనక్కి తీసుకోడు. అందుకనే వాళ్ళ ఆటలు చెల్లుతున్నాయి ఒక సమయం వరకు. అపవాది పని కూడా అదే కదా చేశాడు కదా. సాతాను కూడా అదే చేశాడు. తన హృదయంలో గర్వించాడు, కిందికి తోయబడ్డాడు. ఇప్పుడు ఈ లోకాన్ని ఇష్టం వచ్చినట్టుగా పాలిస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మనుషులను నరకానికి తీసుకెళ్తున్నాడు. ఎందుకు? ఆయన అపవాదికి ఇచ్చిన గిఫ్ట్స్ వెనక్కి తీసుకోడు. అయితే సమయం మాత్రం ఇచ్చాడు. ఇంతలోగా సమయం కొద్దిగా ఉంది కాబట్టే వాడి ఆటలు చెల్లుతున్నాయి. ఈ విషయాన్ని క్రైస్తవులు గ్రహించలేకపోతున్నారు. ఇది మనకు అర్థం కావాలి. అందరూ వారు అద్భుతాలు చేస్తూ ఉండొచ్చు, కానీ అక్రమంగా చేస్తుంటే మాత్రం వాళ్ళని దేవుడు పరలోక రాజ్యానికి అనుమతించడు. డోర్ వేసేసుకుంటాడు. అక్రమము చేయువారలారా. వీళ్ళని చూసి చాలామంది మళ్ళీ వాళ్ళ అన్ని అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పేసి దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు చేసే అక్రమాన్ని ఇదే క్రైస్తవ్యమేమో అనుకుని వాళ్ళని చూసి చాలామంది క్రైస్తవ్యంలోకి రాలేని వారు కూడా ఉన్నారు కదండి. చాలామంది ఉన్నారు అలా. వారికి తగిన శిక్ష దేవుడు వేస్తాడు అనే విషయం వారు గ్రహించక వారు అద్భుతాలు చేస్తున్నారు కదా, గొప్ప సంఘం విస్తరిస్తుంది కదా అని వాళ్ళు అనుకుంటూ వాళ్ళు కొన్ని పొరపాట్లు చేసినప్పుడు అలాంటి పాస్టరా ఇలాంటి పాస్టరా అని వాళ్ళు అనుకుంటూ క్రైస్తవ్యం అంటే ఇదేనా అని దేవునికి అవమానకరంగా జీవిస్తున్న వారిని బట్టి క్రైస్తవ్యంలోకి రాని వారు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళను దేవుడు ఆల్రెడీ తీర్పు తీర్చాడు, బయట నిలబెట్టాడు. మీరెవరో నాకు తెలియదు అన్నాడు. సో సందర్భం అంటే ఇప్పుడు ఏం చేయాలి? పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేనేం చేయాలి? దేవుని చిత్తము చేసిన వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడు, వేరే వాడు కాదు. ఎవరు ఎలా జీవించినా పరలోక రాజ్యం అనేది కామన్గా ఉంది. అది పరలోక రాజ్యం యొక్క నియమ నిబంధనలు కామన్గా ఉన్నాయి. ఏ పాస్టర్ ఎలా ఉన్నా, ఏ విశ్వాసి ఎలా ఉన్నా దేవునికి సంబంధం లేదు. ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, క్రీస్తు వారిని తీసుకొని వచ్చాడు. నేనే మార్గము సత్యము జీవమని ఆయన వచ్చాడు, ఆయన చేయాల్సిన పనులు చేశాడు, ఒక మార్గాన్ని సిద్ధపరిచి అందులో మనల్ని నిలబెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ మార్గము గుండా నేను ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. ఇది జరగాల్సిన పని. శుద్ధీకరణ, దేవుని చిత్తము చేయకుండా ఎవరము కూడా పరలోక రాజ్యములో చేరలేము అనే విషయాన్ని మనం గ్రహించాలి. సమయం అయిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నా హృదయము ఎంతవరకు శుద్ధిగా ఉంది, నేను ఎంతవరకు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను అని సరిచేసుకోవలసిన, ఆలోచించవలసిన అవసరము మనందరికీ ఖచ్చితంగా ఉంది. సంవత్సరం గడిచిపోతుందంటే ఈ విషయాలలో ఆలోచన చేయాలి. ఈ సంవత్సరము నా ఆత్మీయ జీవితము ఎంతవరకు సరిచేయబడింది, ఏ విషయాలలో సరిచేయబడింది, ఎంతవరకు నేను ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పరిశుద్ధపరచబడ్డాను, ఎంతవరకు నేను సిద్ధపడ్డాను పరలోక రాజ్యానికి అనే విషయాన్నే మనం ఆలోచన చేయాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. దేవుని చిత్తము చేసిన వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఏంటి దేవుని చిత్తం అంటే మనం చాలాసార్లు నేర్చుకున్నాం, అది తర్వాత మీకు తెలుసు. అయితే ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటి దేవుని చిత్తం అని అంటే మన చిత్తము కాదనుకోవడమే దేవుని చిత్తాన్ని చేయడం. మన చిత్తాన్ని కాదనుకుని వాక్యానుసారంగా జీవించడమే. అంటే రెండు చిత్తాలు కనపడుతున్నాయి కదా ఇక్కడ. రెండు చిత్తాలు ఉంటాయి. ఒకటి నా చిత్తము, నాకు కొన్ని ఆలోచనలు ఉంటాయి.
నేను ఈ విధంగా చేయాలా, ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా ఉండాలి అని నేను కొన్ని ఆలోచనలు కలిగి సొంత స్వీయ చిత్తాన్ని నేను కలిగి ఉంటా. ఒకటి దేవుని చిత్తము, 2 చిత్తాలు ఉంటాయి. క్రీస్తు వారు కూడా అదే ప్రార్థన చేస్తారు కదా, అయ్యా నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక అని గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తాడు. మన చిత్తాన్ని కాదనుకొని దేవుని చిత్తము చేస్తూ జీవించడమే పరిశుద్ధపరచబడడం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం కదా. అంటే ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా 3 రకాల ఆ స్టేజెస్ గుండా వెళ్తాడు. ప్రతి క్రైస్తవుడు 3 స్టేజెస్ గుండా వెళ్ళాలి. 1 రక్షణ, సాల్వేషన్. 2 శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట. 3 గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట. ఈ 3 స్టేజెస్ ప్రతి క్రైస్తవుని జీవితాలలో ఉండాలి. అయితే రక్షణ మనం సంపాదించుకున్నది కాదు, అది నిన్నటి దినాన కూడా చూసాం. రక్షణ మన ఆలోచన, మన శక్తి చేత మనము సంపాదించుకోలేదు, ఆయన ఉచితమైన కృప కదండి. ఆయన ఉచితమైన కృప ద్వారా మనం రక్షించబడ్డాం, అది మన చేతిలో లేదు. గ్లోరిఫికేషన్, 3వ భాగము గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట, అది మన చేతిలో లేదు. అంటే మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మహిమపరచబడుట, ఆది మనకు తెలియదు, అంతము మనకు తెలియదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు, రక్షణ ఎలా వచ్చిందో మనకు తెలియదు. ఆయన అంగీకరించడం ద్వారా ఉచితంగా రక్షణ వచ్చింది, నేను దాన్ని పొందుకున్నాను. కానీ నేను ఎక్కడికి వెళ్తానో, గ్లోరిఫై అవుతాను, మహిమపరచబడడం అనేది నేను ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు. ఈ 2 నాకు తెలియదు. కానీ ఈ 2 మధ్యలో ఒకటి ఉందే, ఈ 2 మధ్యలో జీవితం అనేది ఒకటి ఉంది కదా. రక్షించబడిన తర్వాత, చనిపోయిన తర్వాత, లేకపోతే క్రీస్తు వారు వచ్చిన తర్వాత, వచ్చే లోపల జీవించవలసిన ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్లో క్రైస్తవుడు జీవించవలసిన జీవితము ఆయన చేతిలోనే ఉంది, క్రైస్తవుని చేతిలో ఉంది. రక్షణ క్రైస్తవుని చేతిలో లేదు, మహిమపరచబడము క్రైస్తవుని మనిషి చేతిలో లేదు, దేవుని చేతిలో ఉన్నాయి అవి. ఎప్పుడు పోతామో, ఎప్పుడు తీసుకెళ్తాడో మనకు తెలియదు. ఆయన ఇచ్చిన రక్షణను ఎప్పుడు ఎవరు ఎలా పొందుకుంటారో తెలియదు, కానీ అది ఉచితంగా పొందుకోవడానికి అవైలబుల్గా ఉంది. అయితే ఈ 2 మధ్యలో ఏదైతే ఉందో దీనినే పరిశుద్ధపరచబడుట అని అంటాం. అంటే మన చిత్తాన్ని కాదనుకొని దేవుని చిత్తాన్ని చేస్తూ జీవిస్తూ ఉండడమే, దేవుని మార్గాలను తెలుసుకుంటూ జీవిస్తూ ఉండడమే. నా చిత్తం పని చేయకూడదు ఇక్కడ. ఈ 2 మధ్యలో నేను మహిమపరచబడాలి అని అంటే, నేను పరలోక రాజ్యము చేరుకోవాలి అని అంటే ఒకటే ఒక మార్గము, నా హృదయము శుద్ధి చేసుకుంటూ దేవుని మార్గాలను అనుసరించడము తప్ప నాకు వేరే మార్గం లేదు. క్రీస్తు వారు వచ్చాడు, నన్ను రక్షించుకున్నాడు, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రిని చూడరు అని మనం 14:6లో చూస్తాం యోహాను సువార్తలో. మనం పరలోక రాజ్యం వెళ్ళాలి, తండ్రిని చూడాలి అని అంటే నా ద్వారా తప్ప, క్రీస్తు వారి ద్వారా తప్ప. ఆయన మనల్ని తీసుకొని వచ్చి ఒక మార్గంలో నిలబెట్టాడు. నేనే మార్గము, సత్యము, జీవము, ఒక మార్గంలో నిలబెట్టాడు. ఈ మార్గము తండ్రి వద్దకు చేరుస్తుంది, నిలబెట్టాడు అంతే. ఆయన చేపట్టుకొని మళ్ళీ వెళ్ళాలి, దాన్ని నడిపించాలి అని అంటే నేను చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈ పరిశుద్ధత అనేది నీ చేతిలో ఉంది. దేవుడు పరిశుద్ధపరచడు. ఒకసారి ఆల్రెడీ మన పాపాలను ఒప్పుకున్న తర్వాత, తప్పులను ఒప్పుకున్న తర్వాత, క్షమాపణ పొందుకున్న తర్వాత, మనం రక్షించబడిన తర్వాత, మన ప్రతి పాపము కడిగివేయబడింది, మనం పరిశుద్ధపరచబడ్డాం. ఆల్రెడీ పరిశుద్ధపరచబడ్డాం ఒకసారి రక్షించబడినప్పుడు. ఇంకా ప్రతిసారి తప్పు చేసినప్పుడల్లా ఆయన మనల్ని పరిశుద్ధపరచడు. పరిశుద్ధపరచబడుకుంటూ జీవించే బాధ్యత నీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది, మన చేతిలో ఉంది. ఇది మనకు అర్థం కావాలి. ఆయన నన్ను పరిశుద్ధపరచయ్యా, నువ్వు నన్ను పరిశుద్ధపరచయ్యా అనేది కాదు. ఇక రక్షించబడిన తర్వాత పరిశుద్ధపరచబడే ఆయన ఒక మార్గాన్ని చూపించాడు పరలోకం వెళ్ళడానికి. లేవీలకు అయితే ఆయన ఏమంటాడు, లెవిటికస్లో లేవి కాండము ఒకసారి చూద్దాం. లేవి కాండము 20వ అధ్యాయంలో, లేవి కాండం 27-8 వచనాలు చదువుతాను. 27:8. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండండి, నేను మీ దేవుడైన యెహోవాను.
మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఇక్కడ రాయబడిన మాట. కాబట్టి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండండి. మిమ్మును మీరే పరిశుద్ధపరచుకోవాలి. ఎవరు పరిశుద్ధపరచుకోవాలి? మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోవాలి. అంటే ఏంటి? ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి అంటే నా కట్టడలను ఆచరించు జీవించండి, నా ఆజ్ఞలను ఆచరిస్తూ జీవించండి, నా మార్గంలో జీవించే ప్రయత్నం చేయండి. అప్పుడు నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచి నా వద్దకు చేర్చుకుంటా కదండి. పేతురు రాసిన పత్రికలో కూడా ఆయన అదే అంటాడు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి అంటే ఎవరు పరిశుద్ధులై ఉండాలి? ఎవరు? నీవు పరిశుద్ధుడుగా, నేను పరిశుద్ధుడుగా, మనము పరిశుద్ధులమై ఉండాలి. ఈ పరిశుద్ధులై ఉండడం అనేది నా చేతిలో ఉంది. పరిశుద్ధమైన జీవితం జీవించడం అనేది నా చేతిలో, నేను చేయాల్సిన పని ఇది. ఆయన చేయడు. ఆల్రెడీ ఒకసారి చేశాడు, ఇంకా మాటి మాటికి చేయడు. ఇంకా ఆయన రక్తము ఒకసారి పాపాలను కడిగేసింది. తర్వాత నేను జీవించాలి. ఎలా? ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన మార్గంలో నిలవబడ్డాము. ఆయన మార్గంలో వెళ్ళాలి అంటే ఆయన మనకు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఏం చేయాలి, మనము పరిశుద్ధపరచబడుకుంటూ జీవించాలి అని అంటే ఎలా జీవించాలనేది మనకు ఖచ్చితంగా బైబిల్లో రాయబడింది. ఈ విషయాలు మనందరికీ తెలిసినవే. అయితే ఆయన కట్టడలను అనుసరించకుండా, ఆయన ఆజ్ఞ ప్రకారము జీవించకుండా నా చిత్తాన్ని చేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను పరిశుద్ధపరచబడను. పరిశుద్ధపరచబడకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళను. సమయము అయిపోతుంది. సంవత్సరము తర్వాత సంవత్సరం వస్తుంది. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఆ విషయాలను కూడా మనము కొంతకాలం నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. ఎంత సమయము మనకి ఇవ్వబడిందో కూడా నేర్చుకుంటూ వస్తున్నాం. మరి ఈ సమయములో నా హృదయము శుద్ధి చేయబడిందా? నేను దేవుని కట్టడలను అనుసరించి జీవిస్తున్నానా లేదా? నా చిత్తాన్ని చేసుకుంటున్నానా? దేవుని చిత్తాన్ని చేస్తూ ఉన్నానా? ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా 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 అని. ఆయన వినడు. ఎందుకు? శుద్ధి లేకపోతే హృదయము ఆయన వినడు. ఆయన మార్గాలను అనుసరించకపోతే ఆయన వినడు. ఆయనకు తెలుసు, పైరూపాన్ని చూడడు. ఆయన అంతరంగాన్నే చూస్తాడు. మనమేంటో, మన ఆలోచన ఏంటో, మన క్రియలేంటో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఎంతవరకు మనం పరిశుద్ధపరచబడుతున్నాము అనే విషయం కూడా ఆయనకు తెలుసు. ఆయనను ఎవరమో మోసం చేయలేం. మోసపోకుడు దేవుడు వెక్రించబడడు. ఆయన వెక్రించబడడు. ఏదో ఆయనను మెప్పించాలని మన క్రియల ద్వారా అంటే అది కష్టం, చేయలేం. హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఆయనను మెప్పించవచ్చేమో కానీ, పరిశుద్ధపరచుకుంటూ ఆయనను మెప్పించవచ్చేమో కానీ, ఆయన కట్టెలను అనుసరించి ఆయనను మెప్పించవచ్చేమో కానీ, నా చిత్తాన్ని చేసుకుంటూ ధర్మకార్యాలు మంచి పనులు చేసుకుంటూ నేను ఆయనను మెప్పించలేను ఎట్టి పరిస్థితులలో. ఇది మనము నేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గ్రహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సరి చేసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది కదండి. పరలోక రాజ్యం గురించి మనం ఒకసారి నేర్చుకున్నాం. పెళ్లి కుమారుడి పెళ్లి జరుగుతుంది కదా, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పెళ్లి జరుగుతుంది. అక్కడ అందరూ వచ్చి కూర్చున్నారు. పెళ్లి విందుకు అందరూ పెళ్లికి అందరూ వచ్చి కూర్చున్నారు. రాజు వచ్చి చూశాడు. 22వ అధ్యాయంలో ఈ మాట కనపడుతుంది మనకి, మత్తయి సువార్త 22లో. రాజు వచ్చి చూశాడు. ఏమైపోయింది నీ పెళ్లి వస్త్రం అంటే? రక్షణ మాసిపోయింది కదా, పాడు చేసుకున్నాడు, పరిశుద్ధంగా లేడు. అందరూ ఉన్నాయి కానీ ఆ వ్యక్తివి లేవు. అంటే ఇష్టానుసారంగా జీవించాడు. క్రైస్తవుడే, విశ్వాసే, రక్షణ వస్త్రం ఇవ్వబడింది. కానీ ఏమన్నాడు? ఈ వ్యక్తిని తీసుకువెళ్ళి బయట చీకటి గదిలో పారేయండి అన్నాడు. తెలుసు తండ్రికి, దేవునికి తెలుసు, అన్నీ తెలుసు. ఈ విషయాన్నే మనము గ్రహించాలి. యథార్థంగా ఎవరంతకు వారము పరిశీలించుకునే సమయంలో మనమున్నాం, పరీక్షించుకునే సమయంలో మనమున్నాం. ఆయన రాకడకు అతి సమీపంలో మనమున్నాం. సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి. క్రిస్మస్ తర్వాత క్రిస్మస్ చేసుకుంటున్నాం. చాలా సంబరంగా చేసుకుంటున్నాం, ఆనందంగా చేసుకుంటున్నాం. ఏదో సాధించినట్టు. ఎంతవరకు పరిశుద్ధతలో మనం సాధించామో ఈ విషయాన్ని ఆలోచించి సెలబ్రేట్ చేసుకుందాం ఈ సంవత్సరం.
ఎంతవరకు నేను ఆత్మీయంగా బలపడ్డాను, ఎంతవరకు నేను క్రీస్తు వారికి దగ్గరగా జీవించే ప్రయత్నం చేస్తున్నాను, ఎంతవరకు నాలో ఉన్న క్రీస్తు వారికి నచ్చని లక్షణాలను తీసుకుంటూ వచ్చి నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఈ విషయం మీద ఫోకస్ చేద్దాం. ఈ సంవత్సరం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి. దేవుణ్ణి మనం మోసం చేయలేము. ఎవరంతకు వారు యథార్థంగా పరిశీలించుకుంటే తప్ప ఇది అర్థం కాని విషయము. తెల్లారుతుంది, రాత్రి అవుతుంది, తెల్లారుతుంది, రాత్రి అవుతుంది. ఆయన రాకడ కూడా సమీపిస్తుంది. ఆయన త్వరలో రాబోతున్నాడు. మరి నా ఆత్మీయ స్థితి ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. ఈ 21 రోజులు అయిపోయేసరికి దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాటను హృదయంలో దాచుకునే ప్రయత్నం చేయండి, నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సరి చేసుకోవలసిన సమయంలో మనం ఉన్నాం. శుద్ధి లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము, దేవుని మార్గంలో నడవలేము. వాక్యము ఖచ్చితమైనది కదండి, వాక్యము ఖచ్చితమైనది. సున్న అయినా పొల్లు అయినా తప్పిపోదు. ఆయననే అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అద్భుతాలు చేసిన వారినే మీరెవరో నాకు తెలియదు అని అంటున్నాడు. తన శిష్యులు తన శిష్యులు అద్భుతాలు చేశాడు, కానీ ఏమైపోయాడు శిష్యుడు? మనకు తెలియని విషయాలు ఇవన్నీ ఖచ్చితంగా తెలుసు. అందుకనే మనకు పరిశుద్ధ లేఖనాలలో అన్ని రాయించాడు ఆయన. అందరి చరిత్ర ఉంది. మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, మంచివారిగా నటించే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఉన్నారు. మన జీవితాలకు దగ్గరగా ఉన్న క్యారెక్టర్స్ ఎన్నో ఉన్నాయి అక్కడ. వాటిని చూసి నేను నేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధపరచబడిన జీవితము మాత్రమే పరలోక రాజ్యము చేరుస్తుంది. ఒక చోటుకు వెళ్ళడానికే నా ప్రవర్తన, నా బిహేవియర్, నా యాటిట్యూడ్లో మార్పు ఉన్నప్పుడు కదా, ప్రయాణం చేయాలన్నప్పుడు నా భావాలన్నీ మారిపోతాయి, నా యాటిట్యూడ్ మారిపోతుంది, నా డ్రెస్సింగ్ కోడ్ మారిపోతుంది. అన్నీ నేను సిద్ధపడుతూ వెళ్తూ ఉంటాను. ఒక చోటుకు వెళ్ళేటప్పుడే నేను సిద్ధపడుతున్నప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇంకా ఎంత సిద్ధపడాలి, ఎంత భయంతో బ్రతకాలి. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నా యాటిట్యూడ్ మారిపోవాలి. ఒక ఆఫీసర్ దగ్గరికి పోతున్నప్పుడే నేను ఎంతో తగ్గించుకొని నా డ్రెస్ నీట్గా రెడీ అయ్యి ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిలవబడి, ఒక ఎమ్మెల్యే దగ్గరకో ఒక ఎంపీ దగ్గరకో ఎలాగ నిలవబడతాం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు? చేతులు కట్టుకొని వంగి కదా, దూరంగా ఉండి. ఒక వ్యక్తి దగ్గరే అంత తగ్గించుకున్నప్పుడు పరలోక రాజ్యంలో పరిశుద్ధుడైన దేవుని వద్దకు వెళ్తూ ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధంగా నువ్వు జీవించే ప్రయత్నం చేయాలి, ఎంత పరిశుద్ధంగా మనం జీవించే ప్రయత్నం చేయాలి. ఇది సత్యం కాదా? ఖచ్చితంగా సత్యం. కాకపోతే ఆలోచన చేయ మన బిజీ షెడ్యూల్లో, మన దైనందిక కార్యక్రమాలలో ఇవన్నీ మనకు గుర్తుకు రావు. టైం అయిపోతుందన్న విషయం గుర్తుకు రాదు. వాడు చేసే పని కూడా అదే. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలగచేస్తుంది, అర్థం కాకుండా చేస్తుంది, ఏం చేస్తున్నారో చేయకుండా చేస్తుంది ఈ లోకపు అధికారి. కానీ క్రీస్తుని తెలుసుకున్న నేను అలా ఉండొచ్చా? ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనము సిద్ధపాటు కలిగిన జీవితము మాత్రమే జీవించే సమయంలో ఉన్నాం. వేరే సమయం మనకు లేదు, వేరే పనులు మనకు లేవు. ఆలోచన చేద్దాం, సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన హృదయాన్ని సిద్ధపరచుకో. ఏ విధంగా సిద్ధపరచుకో మనకు తెలియని విషయాలు ఏం కాదు కదా. ఇవన్నీ క్రీస్తు వారు కూడా అంటారు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో, వాక్యము అనే ఉదక స్నానము ద్వారా కలంకము, అది ఒకసారి చదువుమా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను. ఏ విధంగా? వాక్యము ద్వారా. వాక్యమనే ఉదక స్నానం. ఉదకం అంటే నీరు కదా. మనం నీరుతో స్నానం చేస్తున్నప్పుడు ఏ విధంగా మన శరీరము శుద్ధి అవుతుందో,
వాక్యం అనే ఉదకముతో నువ్వు స్నానం చేసినప్పుడు, అంటే నీ ఆత్మ స్నానం చేసినప్పుడు పరిశుద్ధపరచబడుతుంది, పవిత్రపరచబడుతుంది. ఏ మచ్చ, ఏ కలంకము, ఏ డాగు ఉండదు. అందుకొరకే ఆయన వచ్చాడు, అందుకొరకే ఆయన తనను తాను తగ్గించుకున్నాడు, అందుకొరకే ఆయన శిలువ మరణం పొందాడు. వాక్యం అనే ఉదక స్నానం, వాక్యం ద్వారా మాత్రమే నా జీవితాన్ని సరిచేసుకోవాలి, వాక్యంతో మాత్రమే నా ఆత్మీయ జీవితాన్ని పోల్చుకోవాలి. అప్పుడు మాత్రమే నేనేంటో నాకు అర్థమవుతుంది, మనమేంటో మనకు అర్థమవుతుంది. మనం పరిశుద్ధపరచబడుతున్నామా లేదా అనే విషయము మనంతకు మనకు తెలుసు. సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాక్యానుసారమైన జీవితం జీవించేప్పుడు అది అసాధ్యం, అంత తొందరగా ఏమి రాదు. కానీ ప్రయత్నం చేయకపోతే అది ఇంకెప్పుడు వస్తుంది? ప్రయత్నమే చేయకపోతే ఇంకెప్పుడు ఆత్మీయంగా జీవించే ప్రయత్నం చేస్తాయి? ఆత్మీయంగా ఎప్పుడు ఎదుగుతాం? స్టెప్ వేయాలి, ఫస్ట్ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయన సహాయము, ఆయన కనికరము, ఆయన కృప మనకు తోడుగా ఉంటాయి. ఆ విషయాన్ని తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొట్టమొదటిగా ప్రయత్నం చేయాలి, జీవించే ప్రయత్నం చేయాలి. ఈ ఏరియాలో నేను ఇలా ఉన్నాను, ఈ ఏరియాలో నేను ఈసారి జీవితం కలిగిన జీవితం జీవించాలి, నేను జయించాలి, ఈ బలహీనతను నేను జయించాలి అని ఒక తీర్మానం తీసుకుంటే తప్ప నెక్స్ట్ ఇయర్లోకి నేను పరిశుద్ధపరచబడి సిద్ధపాటు కలిగిన జీవితాన్ని నేను నెక్స్ట్ ఇయర్లోకి తీసుకువెళ్ళలేను కదా. నెక్స్ట్ ఇయర్లోకి నేను ఒక అడుగు ముందుకు వేయాలి ఆత్మీయతలో. ఈ బలహీనత జయిస్తేనే మనం ముందుకు వెళ్ళినట్టు, ఆయనకు దగ్గరగా వెళ్ళినట్టు, సిద్ధపాటు కలిగిన జీవితం జీవిస్తున్నప్పుడు. కాబట్టి ఒక్క బలహీనతనన్నా నేను జయించడానికి ఈ 20 రోజులు అయిపోయేసరికి ఒక్క బలహీనతనైనా జయించడానికి తీర్మానం తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎవరంతకు వారు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి పరిశుద్ధపరచబడే జీవితాన్ని జీవిస్తూ ముందుకు వెళ్దాం. దేవునికి మహిమకరంగా జీవితాం. హల్లెలూయా.